నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం భౌతికమైందేనా? దానికోసమేనా మనం ఇంత భజన చేయాలి? దానికోసమేనా దేవుని ఇంత ఆశ్రయించాలి? యాకోబు కూడా మొదట అదే అనుకున్నాడు. తర్వాత యాకోబుకు బల్బు వెలిగింది. ఇది కాదురా దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైంది, ఆత్మ సంబంధమైంది. అది నిత్యత్వానికి సంబంధించింది అయి ఉంటుంది. అలాగని భౌతికంగా మనం పొందేటువంటివన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి ఇచ్చినాయే. కానీ దేవుడు ఆశీర్వాదంగా గణపరిచింది, గౌరవించింది, మనల్ని కూడా దృష్టించమన్నది పై ఉన్న వాటిని. అర్థమైందా? ఈరోజు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని బైబిల్లో రాసుందండి. దావీదు ఆశీర్వదించబడిన వాడని రాసుంది. అబ్రహాము ఆశీర్వాదం భౌతికంగా ఉంది, ఆధ్యాత్మికంగా కూడా ఉంది. అది ఆశీర్వాదం. అబ్రహాము నీలో నుండి నేను రప్పించేటువంటి ఒక వ్యక్తి ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నువ్వు ఇటు భౌతికంగా ఆశీర్వదించబడతావు, ఆత్మీయంగా కూడా అనేక మందికి ఆశీర్వాద కారణం అవుతావు అబ్రహాం అని చెప్పాడు దేవుడు అబ్రహాంకి. ఈరోజు అబ్రహాంలో నుంచే కదా యేసుప్రభు వచ్చింది. మరియమ్మని దేవుడు వాడుకున్నాడంటే మరి మరియమ్మ ఎవరి నుంచి వచ్చింది? అబ్రహాం నుంచే. వీళ్ళందరికీ విశ్వాసపు పునాదేసింది ఎవరు? అబ్రహామే. ఆ తర్వాత అబ్రహాంకు పుట్టిన జనాంగం అంతా కూడా విశ్వాసులు అని పిలువబడ్డారు. దేవుని యందు విశ్వసించిన వారు, ప్రత్యేకింపబడిన జనాంగం, సున్నతి గల ప్రజలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందులో నుంచి మరియమ్మ వచ్చింది. ఆమె కడుపుని పొట్టను వాడుకొని యేసయ్య వచ్చాడు. అసలు ఆయన భూమి మీద జన్మించడానికి ఒక జనాంగాన్ని సపరేట్ చేసుకున్నాడు. చూడండి, ఆ జనాంగానికి మూలపితరుడుగా అబ్రహాం ఉన్నాడు. ఎంత ఆశీర్వాదం! ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో పెక్కు దేశాలు అబ్రహాము నుండి వచ్చినటువంటి యేసు ప్రభుని ఆశ్రయించి ఆయన ద్వారా రక్షణ పొంది నిత్య జీవ ప్రాప్తి పొందుతున్నారు. ఇప్పుడు చెప్పండి,